హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రివైవ్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం ఫియర్. ఈ ఫియర్ సినిమా ఇప్పటి నుంచో ఓటీటీలో ఉంది. కాకపోతే నాకు ఎప్పుడు ఆ పోస్టర్ నచ్చలేదు, అందుకనే దాన్ని చూడలేదు. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో 72 అవార్డులు వచ్చినాయి, 40 ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్లే చేస్తే ఈ సినిమాకి అని చూడగానే డ్రా బాబు అన్ని అవార్డులు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, అలా ఉంటది. ఆ సినిమాని చూడటం జరిగింది. ఇంకా సినిమా విషయానికి వచ్చేటప్పటికి సినిమా చిన్న లైన్, ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. ఆ అబ్బాయి కనబడట్లేదు అని ఎత్తుక్కునే ప్రాసెస్ అని స్టార్ట్ చేసి దాన్ని తీసుకెళ్తా ఉంటారు. దా క్లైమాక్స్ కి అసలు ఏంటి విషయం ఏంటి అనేది అర్థమైపోద్ది. ఓపెనింగ్ షాట్ ఒక మెంటల్ హాస్పిటల్ చూపిస్తారు, మనం మైండ్ లో రిజిస్టర్ అయిపోద్ది. చాలా లాంగ్ షాట్ తీసుకున్నారు, మనకి రిజిస్టర్ చేయడం కోసం అంత లాంగ్ షాట్ తీసుకున్నారు. దాన్ని చాలా సేపు ఉంటది, అది ఒక 2-3-4 మినిట్స్ ఉంటది. ఓకే, ఇంకా ఈ విషయాన్ని పక్కన పెట్టేసి ఇంకా సినిమాలో ఎవరెవరు ఉంటారు అంటే అరవింద్ గారు ఉంటారు. ఆయన ఎప్పుడు నుండో చూస్తున్నాం మనం, నాకు తెలిసి నేను 15 ఏళ్ళగా చూస్తున్నాను ఆయన్ని. ఆయన ఏంటో నాగార్జున గారి లాగే వయసు పెరగట్లేదు ఆయనకి. ఇంకా హీరోయిన్ కూడా అంతే, వయసు పెరగట్లేదు, వేదిక ఆవిడ పేరు. ఇంకా ఈవిడ్ని మనం ఫస్ట్ టైం ముని సినిమాలో చూసాము, లారెన్స్ గారిది కాంచనా 2, 3, 4 ఈ సిరీస్ కి ఫస్ట్ సినిమా మునియే. ఇంకా ఆ తర్వాత కాంచనా 3లో కూడా ఈవిడ చేశారు. ఇద్దరు మరదల క్యారెక్టర్లు వస్తాయి కదా, అందులో ఒకటి ఈవిడే. ఇప్పుడు ఇది ఫియర్. ఇంకా ఈ ఫియర్ సినిమా గురించి మాట్లాడాలంటే ఇదేం థియేటర్ రిలీజ్ సినిమా కాదు, వీళ్ళు కేవలం అవార్డులు తెచ్చుకుందామని తయారు చేసినట్టుంటది. సినిమా కూడా ఏదో ఆర్ట్ సినిమా లాగా ఓన్లీ అవార్డులు రావాలి, చేసిన వాళ్ళకి పేరు రావాలి అన్నట్టే ఉంటది తప్ప గొప్ప విషయాలు ఏమి ఉండవు. ఇది అంబిషియస్ ఫిలిం లా కూడా ఉండదు. ఎందుకంటే ఒక అంబిషియస్ ఫిలిం లో తెలియకుండా కొన్ని హైస్ కనబడతా ఉంటాయి, ఇందులో హైస్ ఉండవు. ఎక్కడా తప్పు చేయకూడదు, తప్పు జరగకూడదు. వీళ్ళున్నంత తక్కువ డబ్బుల్లో మనం అనుకున్నది అనుకున్నట్టు చేయాలి. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ వచ్చేటప్పటికి హరిత గోగినేని. ఈవిడ కూడా మన ఫిలిం ఒకటి ప్రొడ్యూస్ చేశారు, లక్కీ లక్ష్మణ్, మన సోహెల్ది. ఆ సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఈవిడ ఆస్ట్రాలజర్ అంట, బిజినెస్ ఉమెన్ అంటే ఏవో ఉన్నాయి గూగుల్లో, మనకు ఏం తెలియదు. కానీ లక్కీ లక్ష్మణ్ అప్పుడు కూడా ఒకసారి చూసాం ఈవిడ్ని. అప్పుడప్పుడు టీవీ ఇంటర్వ్యూల్లో జ్యోతిష్యం గురించి కూడా చెప్తారు ఈవిడ. ఇంకా అవి పక్కన పెడితే ఇంక ఈ సినిమా డైరెక్షన్ ఆవిడ ఎలా చేశారు, ఆవిడ కొన్ని డబ్బులు పెట్టి ఒక సినిమా చేద్దాం అనుకున్నారు. ఆవిడ లక్ష్మణ్ దెబ్బకో మరి దేనికో థియేటర్ రిలీజ్ అలాంటిది ఏం అనుకోలేదు. ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీ కోసమే తయారు చేసుకుని ఓటీటీ కోసమే తీసినట్టు ఉంటది. ఈ సినిమా క్లియర్ గా ఉంటది, చాలా స్పెసిఫిక్ గా, చాలా సింపుల్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఇలాంటి మనకి నచ్చవు అని అనకూడదు, నచ్చే వాళ్ళకి నచ్చితే. ఎందుకంటే అన్ని అవార్డులు వచ్చినాయి అంటే నచ్చినట్టే కదా వాళ్ళకి, నచ్చుకుంటే ఆవిడ ఇవ్వడే కదా. అయితే మన ధర్మామీటర్లుగా ఈ బ్యాలెన్స్ అవ్వవు. ఇంకా ఆ విషయాన్ని పక్కన పెడితే ఇందులో చెప్పకూడదు అంటే ఏం లేదు, చెప్పొచ్చు. నేను చెప్తే కూడా చూస్తారు మీరు, నాకు తెలుసు. ఇందులో ఒక మంచి పాయింట్ ఉంటది. మనం 1 సినిమాలో మహేష్ బాబుకి ఎట్లా అయితే మనం ఫెయిల్ అయ్యాము, 1ని హిట్ చేయలేక ఫెయిల్ అయ్యాము, ఆ పాయింట్ ఇందులో ఉంటది. ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నీకు 1లో నువ్వు ఫెయిల్ అయిన ఫీలింగ్ ఇందులో ఉండదు. అట్ ద సేమ్ టైం మూవీ ట్రాకింగ్ ఎలా ఉంటది అంటే మన అర్జున్ రెడ్డి సినిమాలో లాగా ముందు ఒక ముక్క చెప్పి, శనక ఒక ముక్క చెప్పి, ఆ మధ్యలో ఆ ముక్క చెప్పి, ఒకటే కదా ముక్కలుగా చెప్తారు. ఈ ప్యాటర్న్ ఎందుకు తీసుకున్నారు అంటే అది చెప్పినోడికి దొరకకుండా, అంటే వినేవాడికి ఇలా ముక్కలు చెప్తే ఏ ముక్కకు ఆ ముక్క అర్థమైద్ది, కానీ టోటల్ గా కలిపితే ఇది అని అర్థం కాదు. దాన్ని లాస్ట్ లో చెప్పి వాళ్ళు ఏదో కెంచనపాలెంలో జిమ్మికి చేసినట్టు ఏదో చేద్దాం అన్నట్టు అదో ప్లానింగ్. అది కూడా బాగానే ఉంది ఇందులో. కాకపోతే ఇది ఓటీటీ ఫిల్ము, డబ్బులు ఉన్న వాళ్ళకి బాగా నచ్చింది ఇది. ముఖ్యంగా ఆ పద్ధతి, డబ్బు 1 రూపాయి ఎక్కడ పోకుండా, ఎక్కడ టేకులు తీసుకోకుండా, అంటే టేకులు తీసుకున్నారు లేదా తెలియదు మనకు, కాకపోతే డబ్బులు ఎక్కడ వేస్ట్ చేయకుండా వీళ్ళున్నంత బెస్ట్ గా చేద్దాం, అనుకున్నది చేద్దాం, ఓవర్ యాక్షన్ వద్దు, చాలు, ఎంతకు మించి చాలు, ఎంతకంటే ఎక్కువ వద్దు అనేటట్టు చాలా బాగా వెళ్ళింది. ఇంకా హీరోయిన్ గారు ఎక్సలెంట్ చేశారు. మామూలుగా ఇలాంటి కథలు చాలా చూసాం మనం. మన ఆర్జీవి గారు ఐస్ క్రీమ్ పాపం తీశారు, ఆ 1 కూడా ఇంచుమించు ఇలానే ఉంటది. 1 కంటే ఇదేం గొప్పగా ఉండదు, ఎందుకంటే 1లో చాలా సీన్లు ఉంటాయి, మనకి రొమాంటికల్ సీన్లు ఉంటాయి, చిన్నపాటి ఫియర్ సీన్స్ ఉంటాయి. ముఖ్యంగా బ్యాక్ కెమెరాలు, కాళ్ళ కింద కెమెరాలు పెట్టి కుర్రాలను ఎంజాయ్ చేసేటట్టు అట్లాంటి చిన్నపాటి దిక్కుమాల పనులు కూడా చేశారు ఆయన. ఇందులో అలాంటి ఏం చేయకుండా సింపుల్ గా ఒక ఫ్యామిలీ మూమెంట్ లో వెళ్ళిపోద్ది సినిమా, అందరూ చూసేటట్టు ఉంటది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా కొట్టారు. ఏంటో ఒక్కొక్కసారి భయం వేసింది,
భయం తెప్పించారు, ఫోన్ లో చూసే సినిమాకి కూడా భయం తెప్పించారంటే గొప్ప విషయం అది. ఇంకా ఈ సినిమాకి అవార్డులు రావటం ఇవన్నీ దాని కారణంగానే చూసాం. కుదిరితే మీరు కూడా చూడండి, మీకు నచ్చకపోవచ్చు కానీ మంచి సినిమానే ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.